నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వెల్లడి. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా. కొమరం భీం కాలనీలో ఆదివాసీలను బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. భయభ్రాంతులకు గురి చేసిన వారిని ఉపేక్షించవద్దని డిమాండ్ చేసిన నేతలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా విహెచ్పి బజరంగ్ దళ్ ఆందోళన. దాడులను సహించే ప్రసక్తే లేదని నేతల స్పష్టీకరణ. ఐక్యంగా ఉంటూ ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపు. రైతు లేనిదే మానవ మనుగడ లేదని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కిసాన్ చౌక్లోని అన్నదాత విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ప్రభుత్వాలు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక కిసాన్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ముందుగా కిసాన్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మార్కెటింగ్ ఏడీ గజానంద్, అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ, గోవర్ధన్, దారట్ల కిష్టు, దర్శనాల మల్లేష్, దేవిదాస్, బొర్రన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ దేశ రక్షణలో జవాన్, దేశ ప్రజలకు అన్నం పెట్టడంలో కిసాన్ ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ఈ ఏడు కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన అన్నదాతలకు పరిహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సో ఈరోజు మనము రైతు లేకపోతే మన మనుగడ లేదు. ఎందుకంటే రైతు పండించిన పంటని మనము అనుభవిస్తుంటాం. అలాగే మనకు బార్డర్లో జవాన్ లేకపోతే మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ఇలాగా ఉండలేకపోతాం. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు అంటాం మనం జై జవాన్ జై కిసాన్ అని. వాళ్ళిద్దరు లేకపోతే మనకు మనుగడ లేదు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా దాదాపు సంవత్సరం పొడుగునా వర్షాలు పడటంతో దానికి రైతులకు చాలా నష్టం వాటిల్లింది. దానికి తోడు మనకు ఏంటంటే పంటల దిగుబడి కూడా చాలా నష్టపోవడం జరిగింది. దాంతో పాపం రైతులందరూ చాలా బాధకు గురవుతున్నారు. సో వాళ్ళ నుండి మనం కొంచెమైనా వాళ్ళకు సాయం చేయాలంటే మనము ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. సో ఏ విధంగా వాళ్ళు కొనుగోలు అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీదనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మనమందరము రైతు పక్షాన నిలబడి అందరికీ సాయం చేయాలని నా యొక్క ప్రార్థన. అదేవిధంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కిసాన్ విగ్రహానికి పూలమాలలు వేసి పగిడి కట్టారు. అనంతరం పలువురు రైతులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దళాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఒకరోజు సత్కరించడానికి రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రైతు కారణంగా అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ గజానంద్, దడ్వాయి సంఘం నాయకులు శంకర్, విజయ్, దళాల్ సంఘం నాయకులు భూమారెడ్డి, మనోజ్, మునీంల సంఘం నాయకులు పోషెట్టి, గంగారాం, ముస్తఫా, సంజయ్, కిషోర్, శైలేష్, రవి, గంగాధర్, శ్రీకాంత్, స్వామి పాల్గొన్నారు. కొమరం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఆదివాసీలను బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. కొమరం భీం కాలనీలో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెట్టి మనోజ్, సలాం వరుణ్, గోడం రేణుకాబాయ్, ఉయిక ఇంద్ర, సోయం లలిత, ఆత్రం గణపతి, వెడమ ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలనీలో నివాసం ఉంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారని, నాయకత్వాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా గోడం గణేష్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల గడుస్తున్నా చర్యలు తీసుకోలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులైనటువంటి కళ్యాణ్ భూమారెడ్డి, తిప్పానారాయణ, సురేష్ అగర్వాల్, డేవిడ్, మరో ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మల్లేషు, వీళ్ళు చాలా నెలల నుండి కూడా ఆదివాసీ మహిళలను, ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ చంపివేస్తామని, ఈ పక్కనే భూమి మాది, ఈ భూమి కూడా మాదే, మీరు ఇవాళనో రేపో లేచిపోవాలి, లేకపోతే మిమ్మలను మీ నాయకత్వాన్ని చంపేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారి మన జిల్లా ఎస్పీ గౌరవనీయులు అఖిల్ మహాజన్ గారికి కూడా మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా వీళ్ళంతా మూటగా ఏర్పడి ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటి కూడా కబ్జా చేసి నకిలీ పేపర్లు తయారు చేసి కోర్టులో కేసులు వేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరి కుమ్ముక్కై వల్ల వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇవాళ సామాన్య ఆదివాసీ ప్రజలు ఒక గౌరవనీయులైన జిల్లా ఎస్పీకి వల్ల మేము ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మాకు అతిగతి లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టే ఈరోజు మేము ఈ మహాధరణకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పిస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం బజరంగ్ దళ్ విహెచ్పి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన తెలిపారు. స్థానిక వినాయక్ చౌక్ నుండి నేతాజీ చౌక్ వరకు ర్యాలీగా తరలివచ్చిన అనంతరం బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, హిందువులు ఐక్యంగా ఉంటూ ధర్మరక్షణకు పాటుపడాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం బజరంగ్ దళ్ విహెచ్పి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన తెలిపారు. వినాయక్ చౌక్లోని గోపాలకృష్ణ మఠం నుండి ర్యాలీ నిర్వహించారు. నేతాజీ చౌక్ వరకు ర్యాలీగా తరలివచ్చి బంగ్లాదేశ్ దిష్టి బొమ్మతో పాటు ఆ దేశ జాతీయ జెండాను దహనం చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి యోగానంద సరస్వతి, విహెచ్పి, బజరంగ్ దళ్ నాయకులు నారాయణ, హనుమన్లు, రాళ్లబండి మహేందర్, కార్తీక్, ప్రశాంత్, లెనిన్, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయని, వాటిని విహెచ్పి తీవ్రంగా ఖండిస్తోందని తమ్మల కృష్ణ అన్నారు. ఒక్క హిందువుకు కూడా అన్యాయం జరిగినా సహించేది లేదని, బంగ్లాదేశ్ ఘటనపై అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కొన్ని లక్షల మంది హిందూ సోదరులపైన, హిందూ సోదరిమణులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, క్రూరాలు జరుగుతున్నాయి. దీన్ని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు దేశం మొత్తంలో జిల్లా కేంద్రాలలో కాకుండా ప్రతి మారుమూల ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటే బంగ్లాదేశ్ హిందువులకు ఈ విధంగా మేము ఈ యొక్క వేదిక మీద మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కరే కాదు, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. బంగ్లాదేశ్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు సురక్షితంగా ఉండే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు మనందరి యొక్క బాధ్యత. పక్కకున్న దేశంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని వరంగల్ ఆర్జేడీ షాహిద్ మసూద్ మంగళవారం సందర్శించారు. విభాగాల వారీగా ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విస్తృత సూచనలు చేశారు. పురపాలక అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని వరంగల్ ఆర్జేడీ షాహిద్ మసూద్ సూచించారు. జిల్లా పర్యటనలో మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. విభాగాల వారీగా
ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఆదిలాబాద్ కమిషనర్గా తాను పనిచేసిన సమయంలో 36 వార్డులు ఉండేవని, ప్రస్తుతం 49 వార్డులకు పట్టణం విస్తరించిందని ఆర్జేడీ షాహిద్ మసూద్ తెలిపారు. పట్టణ అభివృద్ధి సైతం వేగంగా జరుగుతోందని, భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మన రీజియన్ చాలా పెద్దది, 65 మున్సిపాలిటీస్ ఉంటాయి. ఏదైనా అర్జెంట్ ఎంక్వైరీస్ ఆర్ ఇన్స్పెక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను వచ్చి కొంచెం ఐ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే ఈరోజు కొత్త బిల్డింగ్లో అడుగు పెట్టడం జరిగింది. నేను అది చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతుండే, ఇంతకుముందు ఉన్నప్పుడు వస్తే కూడా కన్స్ట్రక్షన్ అయింది కానీ కాలేదు. ఇప్పుడు చూస్తే బిల్డింగ్ సీమ్స్ టు బి వెరీ గుడ్. స్టాఫ్ కూడా చాలా ఎక్కువ అయిపోయారు. అంటే నేను ఇప్పుడు 15 years బ్యాక్ ఎప్పుడైతే పని చేసినా అప్పుడు చూస్తే ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. హ్యూజ్ స్టాఫ్ ఉన్నారు. అప్పుడు 36 వార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు 49 వార్డ్స్ అయ్యాయి. సో ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్. కలెక్షన్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంటర్ కాగానే నాకు అనిపించింది ఇట్ సీమ్స్ టు బి లైక్ స్మాల్ వరంగల్ లెక్కనే ఉంది అంతే. ఎందుకంటే చాలా డెవలప్మెంట్, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్స్ ఫర్ దేర్ యాక్టివ్ రోల్ ఇన్ ఆదిలాబాద్ మున్సిపల్ ఏరియా డెవలప్మెంట్. ఐఎమ్ షూర్ మున్సిపాలిటీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా కార్పొరేషన్ స్థాయి కూడా పొందుతుందని నేను ఆశిస్తున్నాను. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను డీఈఓ రాజేశ్వర్ ప్రారంభించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదువుతూ 10 పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 10 పరీక్షలను దృష్టిలో ఉంచుకొని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను డీఈఓ ప్రారంభించి నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టాప్ అడిషనల్ కోఆర్డినేటర్ సుజాత్, సెక్టోరియల్ అధికారి తిరుపతి, స్మైల్ ఫౌండేషన్ ప్రతినిధులు నయీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా విద్యార్థులకు సహకారం అందించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తారని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారని, సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు వియూవర్స్లో ప్రతిరోజు అంటే వర్కింగ్ డేస్లో 5 to 8 యొక్క మరియు మిగతా రోజుల్లో 9 to 5 హాలిడేస్లో ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ అనేది విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ డౌట్స్ ఉంటే పర్టికులర్గా 10th class స్టూడెంట్స్ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ డౌట్స్ ఇక్కడ అడిగినట్టయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వీటిలో వాళ్ళకి ఏదైనా బ్యాక్ లర్నింగ్స్ ఉన్నా, ఇంకా మిగతా సబ్జెక్ట్స్లో బ్యాక్ లర్నింగ్స్ ఉన్నా వాళ్ళు కాల్ చేసి అడగచ్చు. దాంతోపాటు ఇంకేదైనా వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నా, ఏదన్నా ప్రిపరేషన్లో ఇబ్బంది ఉన్నా, ఇంకేమైనా అడ్వైజెస్ ఉన్నా స్టూడెంట్స్ కాల్ చేయొచ్చు. కాల్ చేసినట్టయితే ఇక్కడ నుంచి రెస్పాండ్ అవుతారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు అహర్నిశలు కృషి చేయాలని, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఇటీవల అగ్నివాయి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు మంగళవారం ఆయన సత్కరించి అభినందనలు తెలియజేశారు. విజిఎస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 3 విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం పట్ల కోచ్ రాకేష్ను అభినందించి మరింత మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు పొందేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు సాధించిన ఆకుల వినయ్ కుమార్, శ్రేయ, మన్మత్లను అభినందించారు. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఎంతగానో దోహదం చేసిందని, ఇప్పటికే 12 మంది విద్యార్థులు అకాడమీ నుండి శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. యువత ఉన్నత లక్ష్యాలు చేరుకునేలా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమరరాజు, కొమ్మకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధూపదీప నైవేద్య అర్చక పథకం కింద సేవలు అందిస్తున్న అర్చకుల ఇక్కట్లను ప్రభుత్వం దూరం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ కోరారు. మంగళవారం స్థానిక మంగమఠంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అర్చకుల చైతన్య యాత్ర సమావేశంలో ఆయన పాల్గొని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ధూపదీప నైవేద్య అర్చక పథకం కింద పనిచేస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ అన్నారు. మంగళవారం మంగమఠంలో ఉమ్మడి జిల్లా అర్చకుల చైతన్య యాత్ర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శంకర్ శర్మ, శ్రీనివాస్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకులకు 35,000 వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా ధూపదీప నైవేద్య పథకం కింద సేవలు అందిస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో అర్చక భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. హక్కులను సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధీనంలో ధూపదీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్నటువంటి అర్చకుల యొక్క జీవితాల్లో ప్రభుత్వం వెలుగు నింపాలనేటువంటి ఒక సదుద్దేశం చేత సమావేశాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ధూపదీప నైవేద్య అర్చకులకి 35,000 రూపాయల వేతనాన్ని ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా అర్చకులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని, అర్చక భవన్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ విధంగా 12 అంశాలతో మేము ఈ అర్చక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. సెమీ క్రిస్మస్ వేడుకలతో పట్టణంలోని చర్చిల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలను అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలను అలంకరించారు. ప్రతిరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. క్రైస్తవులు ఘనంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకల సందడి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని చర్చిలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేయగా ముందస్తు వేడుకలతో కోలాహల వాతావరణం నెలకొంటోంది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం స్థానిక ఖానాపూర్ కాలనీలోని ఇండియా మిషన్ చర్చిలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో సంతోషంగా గడిపారు. యేసుక్రీస్తు పాటలు పాడుతూ కేక్ కట్ చేశారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు సదానందం, రాజారాం పాస్టర్, రాజేష్, యూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, జైపాల్, కపిల్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాంసీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. తాంసీ సహకార సంఘం పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో వారిని తాంసీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాజా మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు వైస్ చైర్మన్ ధనుంజయ్ ఇతర పాలకవర్గ సభ్యులను సన్మానించారు. అంతకుముందు తలమడుగు పిఎస్సిఎస్ సీఈఓగా బదిలీపై వెళ్లిన కేశవ్తో పాటు నూతన సీఈఓ శ్రీనివాస్లను అడ్డి భోజారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, అభిమానులు భోజారెడ్డిని కలిసి అభినందిస్తూ శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ మేనేజర్ సత్యశివాని, సర్పంచులు సంతోష్ రెడ్డి, అరుణ్, శ్రీధర్ రెడ్డి, నారాయణ, వన్నెల నరేష్లతో పాటు పిఎస్సిఎస్ చైర్మన్, అధికారులు, సహకార సంఘ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతానికి తాను చేసిన కృషి పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. తన పదవీ కాలంలో సహకరించిన అధికారులు, పాలకవర్గ సభ్యులు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సహకార సంఘాలు అభివృద్ధి సాధించే దిశగా అనేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో రైతుల సౌకర్యార్థం గోదాముల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కరంజీ రోడ్డు పనులను పూర్తి చేయించే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. రైతులకు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా అభివృద్ధి కావాలి. నేను ఒకటే రైతులతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాంసీ, భీంపూర్ రైతులే కాకుండా ఉమ్మడి జిల్లా రైతాంగానికి మీరందరూ కూడా ఒక గొప్ప మనసుతోని
ఆశీర్వాదం పెట్టడం జరిగింది. మా అధికారులు కూడా సహకారం చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం ఇప్పుడున్న అధికారులు, అదేవిధంగా మా ఫ్యాక్స్ 77 మంది సెక్రటరీలు, మా సిబ్బంది, అదేవిధంగా రైతాంగం కూడా పూర్తిగా మద్దతు చేసి తీసుకున్న లోన్లని వెంటనే కట్టుకుంటూ ఈ సహకార సంఘం అనేది మన ప్రజలది. అదేవిధంగా ఎప్పుడు సహకారం అనేది మీకు అందించే సంఘం కాబట్టి ఎప్పుడు కూడా ఈ సహకార సంఘానికి రైతులది, ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే ఇన్ని రోజులు మాకు 6 సంవత్సరాలు మమ్మల్ని మీ యొక్క కడుపులోంచుకొని మీ ఆశీస్సులు పెట్టుకుంటా మమ్మల్ని ముందుకు మాకు శక్తినిచ్చిండ్రు. ఆ శక్తినిచ్చిన భగవంతునికి, ప్రజలకు, రైతాంగానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కొత్తగా అయిన సర్పంచులు, మా గౌరవ సర్పంచులు కావడం జరిగింది. మా ఫ్యాక్స్ నుంచి మా రమేష్ గారు కానీ, అదేవిధంగా మా ఫ్యాక్స్ మా సోదరి, మా చెల్లెలు భర్త సంతోష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉత్తమ్ గారు కానీ, అందరూ సర్పంచులు కావాలని వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో కేంద్రం మార్పులు చేయడాన్ని వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదుట నూతన పథకం ప్రతులను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలను ఎండగడుతూ వెంటనే పథకంలోని మార్పుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రజా పోరాటాలతోని కాపాడుకోవాలని వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం విధానాలకు నిరసనగా స్థానిక బస్టాండ్ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. నూతన పథకం బిల్లు ప్రతులను వామపక్ష పార్టీల నేతలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జగన్ సింగ్, బండి దత్తాత్రే, అన్నముల్ల కిరణ్, ఆత్రం కిష్టన్న, ఆర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో నాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి సాధించిన గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో బీజేపీ ప్రభుత్వం మార్పులు చేసిందని మండిపడ్డారు. 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కొత్త నిబంధనలు తీసుకురావడం సమంజసం కాదన్నారు. పేదలు గౌరవంగా జీవించడం ఇష్టం లేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 2005లో వామపక్ష పార్టీల ఎంపీలు 64 మంది పార్లమెంట్లో ఉన్నప్పుడు యూపీఏ మొదటి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. ఆ చట్టం యొక్క ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు, పనులు లేనటువంటి పేద రైతులకు, వీళ్ళందరికీ కూడా 100 రోజుల పనిని గ్యారంటీ చేస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో కరోనా సమయంలో కూడా ఆ చట్టం వల్ల చాలామంది పేదలకు ఉపాధి లభించింది. ప్రపంచంలోనే ఈ పథకాన్ని చాలామంది మెచ్చుకున్నారు. అట్లాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా గాంధీ అంటే ఆర్ఎస్ఎస్కు పడదు, అందుకని గాంధీ పేరు మార్చి జీరామ్జీ అనే పేరును పెట్టారు. కేవలం పేరు పెట్టడమే కాదు, ఆ బిల్లులో 100 రోజుల పని గ్యారంటీ అనే దానికి తిలోదాకలు ఇచ్చారు. అవకాశం ఉంటే పనులు ఇస్తాం, లేకపోతే లేదు. సీజనల్లో పనులు అసలే కేటాయించాం అని చెప్పారు. అట్లనే గత ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం కలిపేది. కానీ ఈ రోజున 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్తూ ఉన్నారు. జిఎస్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా దివాలా తీస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కేటాయించడం అనేది కల్లా. అందుకని ఈ పథకం నిర్వీర్యం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు, ఈ పథకంలో చాలా ఉపాధి హామీ పథకంలో గతంలో పనిచేసి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు 800 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆదిలాబాద్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేసే వెన్నెం నవీన్పై సోమవారం 2 కేసులు నమోదు చేసినట్లు 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పిహెచ్సి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కొత్తూరి సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వడానికి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడని తెలిపారు. అదేవిధంగా జ్యోతి ఇజ్రాయెల్ 2009లో కొనుగోలు చేసిన ప్లాటు దస్తావేజుల్లోనూ మార్పులు చేయడానికి 56,000 తీసుకున్నాడన్నారు. దస్తావేజుల్లో మార్పులు చేయించకపోగా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని స్థానిక అశోక్ రోడ్డులో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిది శతాబ్ది జన్మోత్సవ వేడుకలు ఆదిలాబాద్లో ఘనంగా జరపాలని తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కనుగొని అదే దృష్టిలో పెట్టుకొని ఈ నెల 25 డిసెంబర్ రోజు ప్రొద్దున 10:30కి అశోక్ రోడ్లో పెద్ద ఎత్తున శ్రీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. నేను భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ఉంటే ప్రతి ఒక్కరికి పేరును చెప్తున్నా. ఎవరు భారతీయ జనతా పార్టీ లేనిది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి అభిమానులు ఉన్నారు. వాళ్ళు అందరూ వచ్చి ఈ జన్మదిన వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్పేయి చేసిన కృషి ప్రతి ఒక్కరికి తెలుసు. వాజ్పేయి అంటే పేరే కాఫీ. వాజ్పేయి పేరు చెప్పినంటే ప్రతి విపక్ష కానీ ప్రతిపక్ష కానీ అందరు దగ్గర అవుతారు. దానికోసం తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం చేసింది వాజ్పేయిది 100 జన్మదిన వేడుకలు ఆదిలాబాద్లో ఘనంగా జరపాలని విచారం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలో వాజ్పేయి గారి విగ్రహం కూడా ఆదిలాబాద్లో పెట్టడం జరుగుతాయి. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరిది సహయోగం కావాలా. ఎందుకంటే వాజ్పేయి అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, నాట్ ఏ నేషనల్ ఫిగర్. దానికోసం మనం అందరూ వాజ్పేయి వేడుకలను అందరూ రావాలని మనవి చేస్తాం. తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయాధికారి ఎం లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21 లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీలను ఈ నెల 30-31వ తేదీలలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆదిలాబాద్ జోన్ జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 4, 5వ తేదీలలో ఖమ్మంలో జరిగే కాకతీయ యూనివర్సిటీ క్రికెట్ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9959701878 నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన పత్తి కొనుగోళ్లు జరగవని, 26వ తేదీ యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని మార్కెటింగ్ అధికారి గజానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారాలైన 27, 28 తేదీల్లో తిరిగి కొనుగోళ్లు జరగవని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వెల్లడి. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా. కొమరం భీం కాలనీలో ఆదివాసీలను బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. భయభ్రాంతులకు గురి చేసిన వారిని ఉపేక్షించవద్దని డిమాండ్ చేసిన నేతలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా విహెచ్పి, బజరంగ్ దళ్ ఆందోళన. దాడులను సహించే ప్రసక్తే లేదని నేతల స్పష్టీకరణ. ఐక్యంగా ఉంటూ ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.